నమస్కారం జే న్యూస్ కి స్వాగతం నేను సుజిత ముందుగా ప్రధానాంశాలు ప్రత్యేక హోదా విషయంలో వెంటనే ప్రకటన చేయాలి జాతీయ రహదారిపై వైకాపా నాయకుల రాస్తారోకో మట్టి నీరు కలశాలు అమరావతికి తరలింపు అట్టహాసంగా నిర్వహించిన అధికారులు ప్రజాప్రతినిధులు శ్రీపీఠంలో సామూహిక సరస్వతి పూజ అధిక సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు రాజధాని శంకుస్థాపనకు భారీ ఏర్పాట్లు అతిథులకు అన్ని ఏర్పాట్లు చూడాలన్న మంత్రులు బాణాసంచా తయారీ కేంద్రంపై పోలీసుల దాడి 2 లక్షల విలువైన అక్రమ సామాగ్రి స్వాధీనం ఇక వివరాల్లోకి వెళ్తే రాజధాని శంకుస్థాపనకు వస్తున్న ప్రధానమంత్రి ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ప్రకటన చేయాలని తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం 216 జాతీయ రహదారిపై వైకాపా నాయకులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ప్రత్యేక హోదా విషయంలో స్పందించకపోతే తమ నిరసన మరింత ఉధృతం చేస్తామని నాయకులు తెలిపారు. ఈ యొక్క ప్రత్యేక హోదా కోసం ఈ యొక్క జగన్ గారికి మద్దతుగా ఈ యొక్క రిలే నిరాధ్యక్షులు 3వ నియోజకవర్గంలో 3వ రోజు చేయడం జరుగుతుంది. 2వ విడత మరి ఖచ్చితంగా రేపు 22వ తారీఖున ప్రధానమంత్రి మోడీ గారు ఈ యొక్క రాజధాని శంకుస్థాపనకు వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఖచ్చితంగా మరి ఆయన ఈ యొక్క ప్రత్యేక హోదా గురించి స్పష్టమైనటువంటి ప్రకటన ఖచ్చితంగా ఆయన ఇవ్వాలి. ఇవ్వకపోతే ఖచ్చితంగా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఈ యొక్క పోరాటం మేము ఎట్టి పరిస్థితులు కూడా కొనసాగిస్తాం. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రత్యేక హోదా కావాలి. ప్రత్యేక హోదా ఉంటేనే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మనుగడ ఉంటుంది తప్ప ప్రత్యేక హోదా లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఖచ్చితంగా రేపు మోడీ గారు వచ్చేటువంటి 22వ తారీఖున శంకుస్థాపనకు వచ్చి ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా ప్రకటన చేయాలి. ప్రకటన చేయకపోతే ఈ యొక్క మా యొక్క ఆందోళన ఇలాగే కొనసాగిస్తామని చెప్పి మేము రాజధాని శంకుస్థాపనకు తలపెట్టిన మన నీరు మనమట్టి కార్యక్రమం విజయవంతమైందని నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తెలుగుదేశం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి సేకరించిన నీరు మట్టి కలశాలకు ప్రత్యేక పూజలు జరిపి అమరావతికి వాహనంలో తరలించారు. నీరు చెట్టు ద్వారా పర్యావరణాన్ని కాచి పరిశుభ్రం ఆరోగ్యం కాపాడేట్టుగ చేసి బైకులు కొన్నదంటూ అందరినీ చదివించి పేదరికంపై ఏదైతే సంకల్పం తలంచారు మనకి రాజధాని లేదు త్వరలోనే రాజధాని నిర్మించుకోవాలి అని ఆయన ఆలోచన పెట్టుబడిగా మరి ఇతర దేశాలకు వెళ్ళి అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి రేపు 22వ తారీఖు జరగబోయేటువంటి శంకుస్థాపనకి మన నీరు మన మట్టి ఆ రాజధానికి తీసుకెళ్ళి మనందరినీ కూడా బాధ్యులు చేయాలి. వీళ్ళందరూ కూడా మరి బాధ్యులుగా ఉండాలి. అన్ని భాగస్వాములు కావాలని సంకల్పంతో రేపు 22వ తారీఖు జరిగేటువంటి శంకుస్థాపనకి మన మట్టి మన నీరు కూడా పంపిస్తున్నందుకు మనందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ప్రతి ఒక్కరూ పూజలు నిర్వహించి మన మట్టి మన నీరు కూడా రాజధానికి వెళ్తుందని చెప్పని అందరూ కూడా ఆనందంతో పూజలు చేస్తారని చెప్పని కూడా తెలియజేస్తూ ఇది జయప్రదం కావాలి. మన ముఖ్యమంత్రి ఏమైతే తలంచుకున్నారో త్వరలోనే మన రాజధాని నిర్మించుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తున్నాం.
ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర పురోభివృద్ధి సాధ్యమని తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడులో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పేర్కొన్నారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ ధర్నాలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సహాయకరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ డబ్బులు కూడా వసూలు చేసి కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ అయ్యేవేలు వచ్చే ఇల్లు కూడా డబ్బులు వసూలు చేసి వాళ్ళు పక్కన పెట్టేసి వాళ్ళు ఏ కాదు పేరు కూడా రాసే సందర్భం జరుగుతుంది. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని కేసు మీరు ఎప్పుడు చేసేదానికి కూడా కనీసం కూడా గ్రీవెన్స్ కూడా జరగకుండా వేళ పడకుండా రేపేసాం. ఎవరు లేరు, ఎవరు కూడా మాకు సమాధానం చెప్పి కార్యక్రమం కూడా వేస్తారు. ఆయన తెలియదు, ఆయన వచ్చి ఆయన తీసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. మీరు ఏమనుకోవాలో మేము అంటున్నాక అట్లా వేసాల్సి పరిస్థితి. ఇప్పుడు అధికారులు ఎవరైనా మీరు రావద్దన్నారా? ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నారు కాబట్టి మీరు ఉండక్కర్లేదు కాదు. మీరు పక్క సాటి చేయని పదవి 4 తీసుకుపోతారనుకుంటున్నామని మరి చెప్పండి, ఏంటి అన్యాయం ఏంటండి ఇది? రాజధాని నిర్మాణం కోసం మన నీరు మనమట్టి మన అమరావతి కార్యక్రమంలో భాగంగా సేకరించిన పుట్టమట్టిని నదీ జలాలను అమరావతికి తరలించేందుకు విశాఖ జిల్లా అనకాపల్లిలో తెలుగుదేశం నాయకులు సన్నద్దమయ్యారు. ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ బస్సుకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాజధాని నిర్మాణానికి సేకరించిన మట్టి నీరుని అధికారులు అమరావతికి తరలించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మన నీరు మన మట్టి మన అమరావతి పేరుతో 2K రన్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, నగర మేయర్, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే, విద్యార్థులు, ఉద్యోగులు, నగర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి అన్ని మొత్తం నియోజకవర్గం వారీగా మనం గత 4-5 రోజులుగా సేకరిస్తున్నటువంటి ఈ నీరు మట్టి అన్ని గ్రామాల నుంచి 1069 గ్రామ పంచాయతీలు, అలాగే 360 మున్సిపల్ వార్డ్స్ నుంచి కూడా 13వ తారీఖు నుండి భక్తి శ్రద్ధలతో, ఒక నమ్మకంతో, ఒక సంకల్పంతో మనం ఏదైతే ఈ కార్యక్రమం మొదలుపెట్టామో చాలా దిగ్విజయంగా మన జిల్లాలో జరిగింది. ఒక సౌకర్యవంతమైన రాజధాని కట్టుకునే శంకుస్థాపనకి ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యాలు కావాలని, ప్రతి ఊరు, ప్రతి వాడ కూడా తమ మట్టి, తమ నీరుతో పాటు భక్తి శ్రద్ధలతో ఏదైతే శంకుస్థాపన కార్యక్రమం ఏదో ముఖ్యమంత్రి గారు చేయడమో లేదా ప్రధానమంత్రి గారు చేయడమో కాకుండా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయ్యి రానున్న కాలంలో ఏదైతే ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరికి ఉపాధి దొరకాలని,
ప్రతి రైతు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అలాగే ఎంతో ఘనంగా ఊరేగింపుగా మేము ఆర్ట్స్ కాలేజీకి ఇక్కడికి వచ్చి అన్ని కూడా కలిసాలి. వీటినన్నింటినీ కూడా మనం అమరావతికి చేర్చడం జరుగుతుంది ఈరోజు. అలాగే మొత్తం అందరం కూడా ఎందుకంటే విజన్ ఉన్న నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ సిటీ లాంటి ఒక రాజధాని ఏర్పరచాలనే దృఢ సంకల్పంతో మనకి రాజధాని నిర్మాణం తలపెట్టారు. అందులో భాగంగా మన రాజమండ్రికి కూడా పేరు మార్చి రాజమహేంద్రవరం అని చెప్పడం జరిగింది. అంటే పూర్వ వైభవాన్ని మళ్ళీ నెలకొల్పడంలో మన చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. గుంటూరు జిల్లా వినుకొండ మండల ఆఫీసు సమీపంలో రోడ్డు పక్కన ఆగి పాలు పోస్తున్న ఒక వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొన్న ఘటనలో వినుకొండ మండలం విటంరాజుపల్లికి చెందిన యోగయ్యకు 2 కాళ్లు విరగడంతో గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ఆడ మేము మామూలుగా నాకు పాలు పోసాడు. పాలు పోసి నేను అరుగు మీద కూర్చొని ఫుల్ సైడ్ పెట్టుకొని సైకిల్ సైడ్ పెట్టుకొని నేను డబ్బులు ఇస్తాను అతనికి. పాల డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇస్తుంటేనే ఓదబోదని కేకేసి నేను చూడబోయిన చదువుకుని ఎన్నికి చదువుకుని కింద పెట్టి తోసుకొని పోయినా నేను పైకి కాళ్ళు లాక్కున్నా. నాకు 2 సార్లు దెబ్బ తగిలింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్న శ్రీపీఠంలో దేవి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సరస్వతీదేవి పూజలు అత్యంత ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 15,000 మంది విద్యార్థులు పాల్గొని భక్తి శ్రద్ధలతో సరస్వతీదేవి పూజలు చేశారు. పూజలో పాల్గొన్న విద్యార్థులకు శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ ఉచితంగా పూజా సామాగ్రిని అందించారు. ఎక్కడైనా ఉంటే బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. అందరూ చెప్పండి. ప్రియాంబికాయై. కాబట్టి మీరందరూ సరస్వత్యై నమః, మహాంకుశాయై నమః, సీతాయై నమః, విమలాయై నమః. అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించుకున్నాం. ఈ సరస్వతి అలంకారానికి సందర్భంగా శ్రీపీఠం ఒక వేదికగా 3 విడతలుగా విద్యార్థుల చేత ఉచితంగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించింది. సరస్వతి పూజని ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని వేలాదిగా విద్యార్థులు ఉదయం 4 గంటల నుంచే బారులు తీరి క్రమశిక్షణతో ఇక్కడ కార్యకర్తల యొక్క పూర్తి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే వారందరికీ కేవలం 4 ముక్కలు చదువు నేర్చుకుని పొట్ట కోసం బ్రతికే విధానం కాకుండా తల్లిదండ్రుల కోసం, దేశం కోసం, ధర్మం కోసం, వారి కోసం, సమాజం కోసం, కుటుంబం కోసం ఉన్నతమైన వ్యక్తిత్వాలుగా అభివృద్ధి చెంది ఈ దేశానికి, ఈ ప్రాంతానికి, అందరికీ ఒక మంచి పేరుని కుటుంబానికి, తల్లిదండ్రులకి తీసుకురావాలని, వ్యక్తిలో ఒక ఉన్నతమైన సంస్కారం వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ పిల్లల చేత చేయించే కార్యక్రమానికి విశేషమైన స్పందన. అలాగనే మీడియా వారందరూ కూడా దీన్ని విస్తృతంగా అందరిలోకి తీసుకెళ్లి చేయించినందుకు వారికి, తల్లిదండ్రులకి, విద్యార్థులకు, యావత్ సమాజానికి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఎమ్మెల్సీ సోమిరెడ్డి ఆధ్వర్యంలో మన నీరు మట్టి కార్యక్రమంలో భాగంగా సేకరించిన వాటిని అమరావతికి తరలించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విజయవాడ కనకదుర్గ గుడిలో ఏబీఎన్ విలేకరుపై జరిగిన దాడిని ఖండిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం టీజేయూ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. విజయవాడ యంత్రకాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులను దారుణంగా శిక్షించినటువంటి ఇక్కడ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి మనం ఇప్పుడు తెలుగు జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరిగింది. అయితే గతంలో కూడా ఇటువంటి దాడులను జరగకుండా చూడాలని చెప్పేసి గతంలో హోంమంత్రి గారిని కూడా కలిసి అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే వెంటనే హోంమంత్రి చంద్రరాజప్ప గారు కూడా ఈ దాడులను ఎక్కడితో అరికడతామని, అయితే ఇటువంటి పునరావృతం కూడా కాకుండా చూస్తామని చెప్పేసి అప్పుడు గతంలో కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది. ప్రెసిడెంట్ రావట్లేదు, కొంచెం టీజీ ప్రెసిడెంట్ గా రావు. రాజధాని శంకుస్థాపనకు విచ్చేసే అతిథులకు కావలసిన భోజన వసతి ఏర్పాట్లను మంత్రులు పరిటాల సునీత, కిమిడి మృణాలిని, పీతల సుజాత మల్కాపురం గ్రామంలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఇతర దేశాల నుండి వచ్చే అతిథులకు వారి ఆహారపు అలవాట్లకు అనుగుణంగా భోజన వసతులు ఏర్పాట్లు చేశామని తెలిపారు. శంకుస్థాపనకు విచ్చేసే సామాన్య ప్రజలకు సైతం ఆహారాన్ని ప్యాకింగ్ చేసి అందించనున్నామని తెలిపారు. అంటే పులిహార భోజనం తాలింపులు ఫ్లాట్స్ లో పెట్టామండి. నేను ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత చాలా వరకు పాత్ర సామాన్లు ఇవన్నీ కూడా వచ్చినాయి, రైస్ వచ్చింది, ఇవన్నీ కూడా చూసాం. దీనికి సంబంధించిన ఆఫీసర్స్ అందరూ కూడా సివిల్ సప్లైకి సంబంధించిన డిఎస్ఓ గారు, మన ఆర్డీఓ గారు, ఇంకా కొంతమంది అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. మేమంతా చూసిన తర్వాత ఎవరైతే భోజనాలకు మనం అప్పచెప్పామో దానికి సంబంధించిన ఒక మేనేజర్ గారు కూడా ఆయన కూడా వచ్చినారు. ఆయనతో కూడా మేము మాట్లాడినాం. వచ్చే పబ్లిక్ ఈ నెల జరుగుతున్న 22వ తారీఖు కూడా చాలా మంది జనాలు, అంటే 1,50,000 మంది కన్నా ఎక్కువ మంది కూడా జనాలు, దాదాపు 3-4 లక్షల మంది కూడా రావచ్చు. వచ్చిన ప్రజలందరూ కూడా వచ్చిన వాళ్ళు భోజనం చేసి వెళ్ళాలని ప్రత్యేకంగా అందరినీ కూడా కోరుకుంటున్నాం. అక్టోబర్ 22వ తారీఖున జరుగుతున్నటువంటి మన రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి మరి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదకి శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. మన అమరావతి మన రాజధాని, ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వంట చేయడానికి 200 మంది వంట చేసే వాళ్ళు వస్తున్నారు. ఆ విధంగా ఇంకా హెల్పర్స్ ఒక 100 మంది, మొత్తంగా కలిపి 700 మంది సభ్యులు ఇక్కడ 1,50,000 మందికి వంట చేయడానికి వస్తున్నారు. అదేవిధంగా దేశ విదేశాల నుంచి వచ్చేసే వాళ్ళకి వాళ్ళ యొక్క ఆహార అలవాట్లు వేరుగా ఉంటాయి కనుక వారికి కూడా సెపరేట్ గా వేరేగా వాళ్ళు తినే ఆహార పదార్థాలు తయారు చేయడం కూడా జరుగుతుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే వరకు వైఎస్ఆర్సీ ఉద్యమిస్తూనే ఉంటుందని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వైసీపీ కోఆర్డినేటర్ పెండం దొరబాబు అన్నారు. పిఠాపురం దీక్షా శిబిరాన్ని సందర్శించి దీక్షాపరులకు సంఘీభావం తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా ఒంటికాలిపై నిలబడి తమ నిరసన తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రేపు మోడీ గారు వస్తున్న సందర్భంలో వారికి నిరసన దీక్షల ద్వారా కనువిప్పు కలిగించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో ప్రతిరోజు కూడా రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా వివిధ రూపాల్లో నిరసనల ద్వారా కనువిప్పు కలిగేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చేస్తున్న విధానం అందరికీ తెలుసున్నది. ఏదైతే ఓటుకు నోటు కేసుని పక్కదారి పట్టించి అందరూ కొమ్మక్కైపోయి రేపు రాజధానికి ఆయన కూడా రావడం చాలా బాధాకరం. నిజంగా ఇది నీచమైన పని. వీళ్ళు దొంగలుగా మారి ఈ రాష్ట్రాన్ని అక్కడ ఆ రాష్ట్రాన్ని దోచుకునే విధానం చూస్తూ ఉన్నాం. తప్పనిసరిగా త్వరలో ప్రజల బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ జై జగన్. ఈత సరదా ఒక బాలుడి ప్రాణం తీసింది. ప్రకాశం జిల్లా పొదిలి మండలం కాటూరివారిపాలెంలో నీటి గుంటలో ఈతకు వెళ్లి 13 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. తమ కళ్ల ముందు కన్న కొడుకు విగతజీవిగా పడి ఉండడంతో కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు.
కృష్ణా కొడుకు నెలలో పడితే చేయందిచ్చి ఈడు బయటికి తీశాడు. ఈడు మళ్ళీ జారి లోపల పడితే వాళ్ళు తీలేకపోయారు. జరిగిన సంగతి మిగతా వాళ్ళు ఇద్దరు వడ్డోళ్ళ పిల్లలు, ఇంకో పిల్లలు ముగ్గురు, మొత్తం నలుగురు వెళ్ళారు. నలుగురిలో ముందు నెట్టారంట పిల్లలు ఆడుకుంటా. కృష్ణా కొడుకుని నెట్టి వాడికి బయటికి తీసింది చేయందిచ్చి ఈడు పడే లోపు ఆ పిల్లలు అన్నట్టు మనకు అందరూ పడిపోతే ఏం కాదు అని పక్క పిల్లలను తీసుకొచ్చానంట. ఆ ఇద్దరు పిల్లలు కృష్ణా కొడుకు చదువుతున్నా మాట అడిగి తిట్టాడు సంగతి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు జ్ఞాన ప్రదాయిని శ్రీ సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చిన్నారులకు సామూహిక సరస్వతీ పూజ నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ప్రత్యేక హోదా వెంటనే అమలు చేయాలని వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైకాపా నాయకుడు మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధించేంత వరకు తమ పార్టీ పోరాడుతుందని మీడియాకు తెలిపారు. ప్రత్యేక హోదా కొరకే మేమందరం కలిసి బైక్ ర్యాలీని భారీ ఎత్తున ప్రజల యొక్క కోరిక మేర మేము ఈరోజు చేయడం జరిగింది. ఈ బైక్ ర్యాలీకి ఊహించినటువంటి స్పందన కూడా ఈరోజు జనాల్లో కనబడుతుంది. ఈరోజు ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా మీద చాలా ఆశలు పెట్టుకొని ఈరోజు ఉన్నారు. దాన్ని నెరవేర్చడానికి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలుగా కష్టపడుతున్నారనేది ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దీపావళి సమీపిస్తుండటంతో అక్రమ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కామరాజుపేట గ్రామంలో అనుమతులు లేని బాణాసంచా తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేసి సుమారు 2 లక్షల విలువైన మందుగుంట సాగుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీపావళికి సంబంధించి మందుగుండు సామాగ్రి అనుమతి లేకుండా తయారు చేస్తున్నారని చెప్పి సమాచారం రావడంతో నేను నా సిబ్బందితో కామరాజుపేట గ్రామంలో తయారు చేస్తున్నటువంటి పాక మీద దాడి చేయగా దానికి సంబంధించి తయారు చేసేటటువంటి కాకి సూర్యారావు అనే అతను పరారయ్యాడు. ఇక్కడ సుమారు 2 లక్షల రూపాయలు విలువ చేసే దీపావళి మందుగుండు సామాగ్రి 200 బస్తాలు దగ్గర సుమారు 200 బస్తాలు సీజ్ చేయడం అయింది. ఇతని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతాం. బులెటిన్ ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. ప్రత్యేక హోదా విషయంలో వెంటనే ప్రకటన చేయాలి. జాతీయ రహదారిపై వైకాపా నాయకుల రాస్తారోకో. మట్టి నీరు కలశాలు అమరావతికి తరలింపు అట్టహాసంగా నిర్వహించిన అధికారులు ప్రజాప్రతినిధులు. శ్రీపీఠంలో సామూహిక సరస్వతీ పూజ అధిక సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు.
రాజధాని శంకుస్థాపనకు భారీ ఏర్పాట్లు, అతిథులకు అన్ని ఏర్పాట్లు చూడాలన్న మంత్రులు. బాణాసంచా తయారీ కేంద్రంపై పోలీసుల దాడి, 2 లక్షల విలువైన అక్రమ సామాగ్రి స్వాధీనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జై న్యూస్. ఇది ప్రజాగళం.